హలో అండి. వెల్కమ్ టు ప్రీతి గుమ్‌గుములు. ఈరోజు మన కిచెన్‌లో చాలా స్పెషల్ డిష్ రెడీ అవుతుంది. ఏంటంటే చికెన్ మహారాణి కర్రీ. బట్ హానెస్ట్‌లీ చెప్పాలంటే డైట్‌లో ఉన్నా కూడా కొన్ని రోజులు ఇలాంటి టేస్టీ ఫుడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఫ్రెష్ చికెన్‌ని తీసుకొని క్లీన్ చేశాను. ఎందుకంటే మనం చేసే ఫుడ్‌లో క్లీన్‌నెస్ చాలా ఇంపార్టెంట్ కదా! తర్వాతైతే ఇందులో సాల్ట్, పెప్పర్, లెమన్ జ్యూస్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నా. తర్వాతయితే బేసిక్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను. అంటే స్పైసీస్, అలానే కొంచెం లవ్ కూడా. స్పైసీస్ అంటే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగీలు, దాల్చిన చెక్క, అలానే కాజు, అలానే బాదం గూడా. ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కుకింగ్ అంటే జస్ట్ రెసిపీయే కాదు కదండీ! మన మూడ్ కూడా మిక్స్ అయ్యి అయితే ఉంటుంది. ఇవన్నీ కొంచెం చల్లారాకైతే మిక్సీలో ఏసి పౌడర్‌లా చేసైతే పక్కన పెట్టుకోవాలి. తర్వాతైతే 2 ఆనియన్స్ తీసుకొని ఫుల్‌గా వాష్ చేసి చిన్న ముక్కల కిందైతే కట్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మెల్ వచ్చినప్పుడైతే కిచెన్ అంతా ఫుల్‌గా అరోమాతో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా యాడ్ చేసి ఇలా స్లోగా కుక్ చేస్తూ ఉండాలి. పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్‌గా చేస్తే టేస్ట్ అయితే మనకి రాదు కాబట్టి. ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్‌లోకొచ్చాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్‌నయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మూతయితే పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా మనకి. ఆ వాటర్‌తోనే చికెన్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలిమాట. చికెన్ అంతా కొంచెం ఇలా బాగా కుక్ అయ్యాక ఇందులోకైతే 1 కప్ ఆఫ్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ పెరుగయితే తీసుకోండి. ఇప్పుడైతే మసాలా టైమ్. ఇందాకైతే గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇప్పుడైతే ఈ చికెన్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కదా అసలైన స్మెల్ మన కిచెన్ అంతా తిరుగుతుంది. అలా అంతా బాగా చికెన్‌లో కలిసాకైతే వాటరేసుకొని కొంచేపయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. ఎప్పుడైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటామో చికెన్ అప్పుడే టేస్ట్ ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న మసాలా ప్లస్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఆ రాయల్ మహారాణి టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది రోటీ, నాన్ లేదా రైస్‌తో తింటే కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఇలాంటి సింపుల్‌గా, టేస్టీగా హోమ్ స్టైల్ రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.